వాట్ ఆర్ ఇప్పుడు ఆకాష్ ఈజ్ ఇన్ కాలేజ్ కదా ఫస్ట్ ఇయర్ కాలేజ్ అండ్ శ్రేయ ఈజ్ ఇన్ హర్ శ్రేయ నైన్త్ క్లాస్. సో వాళ్ళకి సంగీతం నేర్పించడం పాట సంగీతం నేర్పించే ప్రయత్నం చేసాం నేను అమ్మ. శ్రేయ యాక్చువల్లీ కొన్నాళ్ళు హిందుస్థానీ సంగీతం నేర్చుకుంది, బట్ షీఈస్ మోర్ ఇన్ టు వెస్ట్రన్. తనకి వెస్ట్రన్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నాకు కూడా మీ అమ్మాయిని మీరు పంపిస్తున్నట్టుగా తన్ని అదే స్కూల్కి పంపించాలని కోరిక. లెట్స్ సీ, షీఈస్ నాట్ ఫైండింగ్ టైం. పాప 9th క్లాస్లో చాలా సబ్జెక్ట్స్ అండ్ ప్రెషర్ చాలా ఉంది. సో ఎడ్యుకేషన్ అదంతా కొంచెం సమ్మర్ హాలిడేస్ వచ్చిన తర్వాత కొంచెం దాన్ని కూడా వాళ్ళ అంబిషన్స్ ఏంటి? అమ్మలాగా సింగర్ అవ్వాలి, అమ్మాయి సో ఆసమ్ అనుకుంటారా వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తారు మిమ్మల్ని? హౌ డు దే లుక్ ఎట్ యు? నేను వాళ్ళకి భయపడతాను కొన్నిసార్లు. అవునా? పెద్ద క్రిటిక్స్ నాకు వాళ్ళు. అంటే ఏంటి అసలు ఈ చీర ఈ బ్లౌజ్ అలాగా, లేకపోతే ఆ పాట ఏంటి అలాగా, లేకపోతే అది అద్దం ముందు జుట్టు దూకుంటూ ఉంటే సాయంత్రం వాకింగ్కి వెళ్ళిపోయింది అంత అవసరమా? లిప్స్టిక్ ఎందుకు అంతా అవసరమైనంత అని అంటుంది. సే కాదే, ఇదంతా నన్ను నేర్పించడానికి. నేను ఒక చిన్న టాయ్లా ఉంటాను అనమాట వాళ్ళకి. ఓకే, వాడు వచ్చి అంటాడనమాట, ఇంత మేకప్ చేసుకోకపోతే నువ్వు బాగుండవా, అవసరమా అంటే మేకప్ చేసుకోవాలి నీకు అవసరం. అదర్వైజ్ మాకు తెలుసు అసలు ఎలా ఉంటావు నువ్వు అంటే అడ్డు అదుపు ఉండదు. ఇంకా అదే ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేసి అది అట్లీస్ట్ యూనో వాళ్ళ రిలేషన్షిప్స్ గురించి నాతో మాట్లాడుకునేంత కంఫర్ట్ నేను ఇవ్వగలిగితే చాలు. బై యువర్ ఓన్ జర్నీ ఆ స్పేస్ ఇచ్చే మెచ్యూరిటీ మీకుంది యాజ్ అ మామ్. ఉంది, కానీ ఇప్పుడు మన జనరేషన్ లాగా కాదు కదా స్వప్న, బికాస్ వీ నెవర్ యూస్ టు టాక్ టు అవర్ పేరెంట్స్. ఇప్పుడు అంత కంఫర్ట్ కూడా వాళ్ళు మనకి ఎప్పుడు ఇవ్వలేదు. అంటే ఇప్పుడు నాకు ఈ అబ్బాయి నచ్చాడు అని నేను మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ వెళ్ళి చెప్పగలిగే కంఫర్ట్ ఎప్పుడు ఉండదు కదా. కాళ్ళు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెడతారు అని 100% నమ్ముతాం. కరెక్ట్. సో దాంతో ఏమవుతుంది, ఆ డిస్టెన్స్ ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి అబద్ధాలు, అక్కడి నుంచి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడైతే మనం ఆ నేనైతే కంఫర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను, బట్ వాళ్ళు నా దగ్గరికి ఎంతవరకు వస్తున్నారు అనేది కూడా నాకు తెలీదు. బట్ దే ఆర్ బార్న్ విత్ దేర్ ఓన్ జర్నీస్. మీరు ఇవ్వగలిగింది మొత్తం ఇస్తున్నారు. అంతే ఇంకా రెస్ట్ ఇస్ అంతే. అది వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండాలని రాసి పెట్టిందో, వాళ్ళ డిసిషన్స్ ఏంటో, పైవాడు ఎలాగో ఉండడు. సో సునీత గారి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? సునీత ఫ్యూచర్లో రాగం ఏ రాగం ఉండబోతుంది? సునీత ఫ్యూచర్లో రాగం ఒక మోహన రాగం అవుతుంది, ఒక దేశ రాగం అవుతుంది, ఒక వలజీ అవుతుంది. కానీ అమృతవర్షిణి ఇటువంటివి ఏమి అవ్వవు. ఎందుకు అవ్వదండి? అమృతవర్షిణి మంచి రాగం అండి. మంచి రాగమే, కాకపోతే కొంచెం గ్లూమీగా ఉంటుంది. అంతేనా? కరెక్ట్గా చెప్పనా? కరెక్ట్. మీరు నన్ను అడుగుతున్నారా? సంగీత జ్ఞాని కాదు, అంటే మనకి అమృతవర్షం రాగానే ఆ పాట డెఫినెట్గా గుర్తొస్తుంది కదా. అంతే కదా. కానీ మీరు భలే వ్యక్తిని గుర్తు చేశారు. బట్ రాగం విషయం వస్తే ఇట్స్ అ ఫీల్ గుడ్ షార్ట్ ఫిల్మ్. వీ గో త్రూ సో మచ్ ఇన్ లైఫ్. మనం స్టార్టింగ్లోనే దీని గురించి మాట్లాడుకున్నాం, బట్ స్టిల్ ఇది మేమందరం కలిసి చేసినటువంటి ఒక ప్రయత్నం మాత్రం. ఇందులో చాలా అద్భుతమైన పాట ఉంది. ఆ పాట నిజంగా ఇన్స్పైర్ చేస్తుంది. నేను ఇందాక సీక్రెట్గా ఆఫ్ రికార్డ్ మధ్యలో బ్రేక్లో వినేసారా? ఎంత బాగుందంటే, ఎంత ఫ్రెష్గా ఉందంటే మీ వాయిస్. అంటే మీరు పాడిన పాటలన్నీ ఒక ఎత్తు. దిస్ ఈజ్ అ న్యూ బిగినింగ్ ఫర్ యూ అనిపించింది. అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ అ మ్యూజిషియన్. నేను ఏదో మిమ్మల్ని పొగడానికి మీరు ఇంటర్వ్యూకి వచ్చారని కాదు. ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ అ సింగర్, యాజ్ అ మ్యూజిషియన్, యాజ్ అ మ్యూజిక్ లవర్. చాలా ఫ్రెష్గా ఉంది మీ వాయిస్ త్రో అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద వాయిస్ అండ్ క్లారిటీ. మేబీ ఒరిజినల్గా పాడానంటారా? డెఫినెట్గా స్వార్థంతో పాడానంటారా? స్వాతి నా గురించి నా మీద పిక్చర్స్ చేస్తున్నారన్న స్వార్థం ఏమన్నా ఉందా? అది కొంత ఉండుండొచ్చు డెఫినెట్గా. ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. అండ్ ఇందులో విచిత్రం ఏంటంటే మీరే డబ్బింగ్ చెప్పుకోవడం, మీరే తెర మీద కనిపించడం, మీరే పాట పాడడం. కొంచెం భయపడ్డాను నేను ఫస్ట్ టైం నన్ను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు డబ్బింగ్ థియేటర్లో. నా కాన్సన్ట్రేషన్ అంతా డైలాగ్ మీద లేదు. డైలాగ్ చెప్పరా ప్లీజ్. నీ చెత్త మొహం, నీ డొక్కుటి,
నీ సుత్తి ఏమన్నానండి invitation. మిమ్మల్ని? నాకు నచ్చలేదు. డైలాగ్ అన్నారు రాగం నుంచి. నన్నారేమో అనుకుని నేనేమన్నానండి అన్న ఒకసారి చెప్పండి. రాగం నుంచి అని చెప్పలేదు మీరు కదా. మ్యూజికల్గా చెప్పారా? మీ చెత్త మొహం, నీ చెత్త మొహం. నీ చెత్త మొహం, నీ డొక్కుటి, నీ సుత్తి ఇన్విటేషన్ నాకు నచ్చలేదు. ఇది రాగం సినిమా కాదు, గోదావరి సినిమా. మీరు రాగం అని చెప్పలేదు, స్పెసిఫై చేయలేదు. నోట్ దిస్ పాయింట్. రాగంలో ఒకటి చెప్పండి. కానీ రాగంలో డైలాగ్ నా వల్ల కాదు పృథ్వీ. నాకు ఇలా తిప్పుకుంటూ యాంకరింగ్లు చేయటాలు ఇటువంటివన్నీ నాకు నచ్చవు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై స్టోరీ బోర్డ్. ప్లీజ్ డోంట్, ప్లీజ్. పృథ్వీ నీతోనే మాట్లాడుతున్నా, అయిపోయింది. పృథ్వీ 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 Say one thing. మాట్లాడతారు. లేదు లేదు, అంటే స్పెసిఫిక్గా ఏదో ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఇది కాబట్టి స్పెసిఫిక్గా డైలాగ్స్ రాసి ఏదో సీన్ బై సీన్ అలా నడుస్తూ ఉంటుంది. కానీ తొడగొట్టి లేకపోతే ట్రైన్ లాపేసి సో వై డూ థింక్ డైలాగ్స్ చైతు మిమ్మల్ని ఎందుకు ఎంచుకుని ఉంటారు? అంటే వై నాట్ ఎనీబడి ఎల్స్? మిమ్మల్ని స్పెసిఫిక్గా ఎంచుకోవడానికి మీలోని ఏ క్వాలిటీ ఇందులో బయటకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఇష్టంగా అడిగానా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యారెక్టర్కి ఇలాంటి ఒక ఇమేజరీ ఉంది కాబట్టి మీరైతే సెట్ అవుతారు. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైమర్గా చేస్తున్నాను అనేది పక్కన పెడితే ప్రాబ్లీ తను నా కోసమే రాశాను అని మాత్రం చెప్పింది. నేను చేస్తే నేను ఓకే అంటేనే తను ఇది షూట్ చేసేది. నేను ఓకే అనకపోతే రాగం లాకర్లో ఉండేది అంతే. సో తన కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందో ఎందుకుందో నాకైతే తెలియదు, కానీ షీ మేడ్ ఇట్ అంతే. దిస్ ఇస్ న్యూ అవతార్ ఫర్ యూ, కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ హోప్ఫుల్లీ మెనీ మోర్ వస్తున్నాయేమో, దారిలో ఉన్నాయేమో. ఏమో ఇంకా నేను అంటే మీరు ఎంజాయ్ చేస్తేనే ఆబ్వియస్లీ ఏదైనా. ఇప్పుడు మీకు నిజంగానే మీ టార్గెట్ రీచ్ అవ్వడానికి యూ హ్యావ్ యువర్ ప్రొఫెషన్ విచ్ ఇస్ సింగింగ్, విచ్ ఇస్ యాంకరింగ్, విచ్ ఇస్ డబ్బింగ్. ఇవి యాడ్ ఆన్స్, రైట్, బోనస్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఏదో ఒక 1 వీక్ పిక్నిక్ వెళ్ళినట్టు అనిపించింది నాకు. నాకు ఎప్పుడు షూటింగ్ అంటే స్కూల్ అనుకునేదాన్ని, కానీ షూటింగ్ అంటే పిక్నిక్ అనే సంగతి రాగంతో అర్థమైంది. దాట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కో స్టార్స్ అండ్ ది కాస్ట్ అండ్ క్రూ. పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు తక్కువ తినలేదు ఇక్కడ. సి విశ్వ కెమెరామెన్ అండ్ సమీర్, సాయి కిరణ్ అండ్ సనా గారు, వీళ్ళందరూ కూడా ఉండటం. అండ్ సాయి కిరణ్ గారికి అండ్ సనా గారికి ఐ థింక్ దిస్ ద ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అయ్యేసరికి అందరూ కూడా మోర్ దాన్ ఎనీథింగ్ అందరూ కూడా చాలా ఎఫెక్షన్తో, చాలా రెస్పెక్ట్తో టీం అందరూ కూడా ఇది చేశారు. సో దానివల్ల ఏమైందంటే నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను. నాకు ప్రతిదీ ఇన్హిబిషన్ ఫీల్ అవ్వలేదు అసలు, ఎప్పుడు ఎక్కడ ఇన్హిబిషన్ ఫీల్ అవ్వలేదు. అండ్ నాకు యాక్ట్ చేయడం రాదన్న సంగతి చైతన్యకి తెలుసు. దట్స్ ద బెస్ట్ పార్ట్. ఒక్కసారి గ్లిజర్ లేకుండా ఏడవరా ప్లీజ్? నన్ను ఏడిపించాలని ఎందుకు అనుకుంటున్నారు? ఒక్కసారి మీరు గ్లిజర్ లేకుండా ఏడుస్తే చూడాలండి. యాక్చువల్లీ డైరెక్టర్ గారు మీరు చెప్పండి. నవ్వొస్తుంది. ఎందుకలా చూస్తున్నారు? ఏడవమని చెప్తుంటే ఏడవరా? నేను చాలా హర్ట్ అవుతున్నాను. మీరు సహజ నటి, నేను కాదు. చాలా ఏడుపు వస్తుంది, మీకు కూడా వస్తుంది. నవ్వు వస్తుంది. యూర్ క్రైంగ్ నౌ. ఏడుపు వస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది. అబ్బచ్చా రావట్లేదు. వేశారా సినిమాలో? కొంచెం. సో మొత్తానికి సినిమాలో ఏడ్చారు, మా కోసం వాళ్ళు ఏడవరు, అంతే కదా? మీ అంత బాగా ఏడవలేనని అర్థమైంది నాకు, అందుకని ఆ జోలికి పోదలుచుకోలేదు. అర్థమైపోయింది, మనసులో అయ్యి. ఒకసారి వెళ్ళానండి, మనం సారీ వెళ్ళిపోతాం. అండి, సారీ మిమ్మల్ని ఏడిపించాను నేను ఏడవకుండా. మీరు ఈ వేళలో పాడకపోతే నన్ను ఐ డ్రీమ్ సబ్స్క్రైబర్స్ అందరూ ఇంటర్నెట్ ద్వారా షూట్ చేసేస్తాను. అవునండి, డెఫినెట్గా. నేను ఇప్పుడు ఆ మూమెంట్ కోసం వెయిట్ చేయాలా, పాడేయాలా? నేను షూట్ చేశాను, పాపం కదా నేను.
సో మీరు నా కోసం నాకు ఈ రోజు వరకు ఇప్పుడు గన్ను ఇక్కడ పెట్టి ఇట్లా యూనో ఇక్కడ పెట్టి షూట్ చేయడం చూసాను నేను. మిమ్మల్ని ఇంటర్నెట్ ద్వారా ఎలా షూట్ చేస్తారు ఇప్పటి వరకు నేను చూడలేదు. ఇంటర్నెట్ దగ్గరగా ఉంటుందమ్మా, టీవీ దూరంగా పెట్టి చూస్తారు. ఇలా ఉంటుంది కాబట్టి ఇలా పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చేస్తారు అది. కాబట్టి మీరు ఒకసారి నాకేంటి చప్పట్లు కొడతా, ఈల వేస్తా, అలాగే మా ఐ డ్రీమ్ వాళ్ళందరూ కలిసి కూడా